ఒకవేళ నీ గత జీవితంలో ఎంతవరకు దేవుణ్ణి కాదన్నావేమో, ఆయన వద్దన్నావేమో, క్రియల్లో ఆయన చూపించకుండా ఇష్టానుసారం తిరుగుతున్నావేమో, కానీ ఈ రోజున ప్రభు నీతో మరొకసారి మాట్లాడుతున్నాడు. కమ్ బ్యాక్ విత్ అ హార్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్, కమ్ బ్యాక్ విత్ అ హార్ట్ ఆఫ్ రిపెంటెన్స్. దేవుని యొక్క క్షమాపణ కోరుకుంటూ మారు మనసు కలిగి ఉండడానికి మరలా తిరిగి రా ప్రభు దగ్గరికి ఆయనను పిలుస్తున్నాడు. ఇట్స్ నాట్ టూ లేట్ మై ఫ్రెండ్. ఆలస్యం అవ్వలే ఇంకా. యూ కెన్ కమ్ బ్యాక్ టు జీసస్ అగైన్. నువ్వు మరలా ప్రభు దగ్గరికి రావచ్చు. నువ్వు ఒకవేళ జారిపోయి ఉన్నావేమో, వెనుకకు జారిపోయి లోకంలో పడిపోయి ఉన్నావేమో, దేవునికి దూరం అయిపోయి ఉన్నావేమో. ఒకప్పుడు చాలా చక్కగా ప్రార్థన చేసిన నీవు ఈరోజు చేయలేకపోతున్నావు. వాక్యం చదివి నీవు చదవలేకపోతున్నావు. దేవుని కోసం పరిగెత్తిన నీవు పరిగెత్తలేకపోతున్నావు. ఆయన కోసం ఎంతైనా, ఆయన కార్యాల కోసం గుప్పిలి తెరవాలనే ఆశతో తెరిచిన నీవు ఈ రోజున దేవుని కోసం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నావేమో. బైబిల్ సెలవిస్తూ ఉంది, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు తన సారం కోల్పోతే నీ సారాన్ని కోల్పోనివ్వద్దు. ఉప్పు ఉప్పుగానే ఉండని. దాన్ని తీసుకెళ్ళి బయట పడవేస్తే కొంతకాలానికి అది సారం కోల్పోతే మరలా అది సారం చేయబడడానికి అవకాశం లేదు. కానీ నువ్వు మనిషివి గనక దేవుడు నిన్ను మరలా పిలుస్తున్నాడు. గాడ్ ఈస్ కాలింగ్ యు అగైన్ టు రిస్టోర్ యువర్ రిలేషన్షిప్ విత్ జీసస్.